సూపర్ హిట్స్ ఛానల్ కు స్వాగతం. తెలంగాణ స్టైల్లో ప్రత్యేకమైన పప్పుచారు వీడియో చూడండి, మీరు కూడా ట్రై చేయండి. కుక్కర్లో 1 కప్పు కందిపప్పును తీసుకొని కడిగి తగినన్ని నీళ్లు పోసుకొని ఒక 4 టమాటాలను ముక్కలుగా కోసేసి చిటికెడు పసుపు ఇంకా పప్పు పొంగకుండా 1 స్పూన్ నూనెను వేసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకొని 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే పప్పు మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు గుత్తితో మంచిగా రుబ్బేసుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ కారం లేదా మీరు తినే దాన్ని బట్టి కారాన్ని వేసుకొని 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 చిటికెడు దాల్చిన చెక్క పొడి ఇంకా తగినంత ఉప్పు వీటన్నిటిని వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండుని ముందుగానే నానబెట్టుకొని ఆ రసాన్ని పప్పులో పోసుకోవాలి. ఇట్లా 2 సార్లు చింతపండుని పిసికి చింతపండు రసాన్ని పప్పులో పోసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొన్ని నీళ్లను పోసుకుంటే చక్కగా చారులా అయ్యింది చూడండి. ఉప్పు సరి చూసుకొని ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టి చారుని బాగా మరిగించుకోవాలి. ఇట్లా మసులుతున్నప్పుడు పోపేసుకోవడానికి వెల్లుల్లిపాయలు, తాలింపు గింజలు, కరేపాకులతో పోపేసుకొని పప్పులో కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేయకుండా ఓన్లీ వెల్లుల్లిపాయలతో తాలింపు చాలా బాగుంటుంది.